ఏం పోస్ట్ మ్యాన్ కూతురా అయ్యాలు కూడా మీ నాన్న రాలేదా? నేను వచ్చానుగా. బాబు తోసేకాయ బాబు, ఆ కింద తీసి పైకి పెట్టు, పై తీసి కింద పెట్టవయ్యా, ఆ కింద సరిగ్గా పెట్టు, అది లేపు సరిగ్గా పెట్టవయ్యా, ఆ తలమే పెట్టు. రామా పరంధామా, ఎన్ని తిప్పులు వచ్చి పడ్డాయి స్వామి. పిల్ల ఇలారా. పిల్ల ఏంటి? నా పేరు రాణి, పెద్ద రాజాలా. ఇలారా ఇలారా ఏంటి? కరెక్ట్ గా తెలుస్తున్నావే, నా పేరు నిజంగా రాజానే. సంతోషం. చూడు పిల్ల, రాణి. రాణి గారు, ఇక్కడికి రత్నగిరి ఎంత దూరంలో ఉంది? పరిగెత్తుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. ఇందులోనే రాజుగారు రాణిగారు ఉండేవారట. ఇప్పుడు మనుషులు ఎవరూ లేరు. లోపల గుడి ఉంది, కానీ దేవతను ఎవరో ఎత్తుకుపోయారు. అయితే మీ ఊళ్ళో గుళ్ళో లింగాన్నే మింగే గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. అది సరే, వయసు చూస్తే మహాభారత పర్వాలను దాటట్లేదు, నీకు చాలా విషయాలు తెలిసే. ఎవరు చెప్పారు ఇవన్నీ? నువ్వు? మా తాతయ్య చెప్పాడు. మన తాతయ్య ఏం చేస్తుంటాడు? దేని గడుస్తున్నావు? మా తాతయ్య చచ్చిపోయాడు. నువ్వు ఏడు పాపు, లేకపోతే నేను నిన్నేదో చేశానని నలుగురు అనుకుంటారు. ఈ ఊళ్ళోకి పని కోసం వచ్చాను, నా నోరు కొట్టకు. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? బాబు, ఇవాళ కూడా అరటిపళ్ళు పందేనా? ఒక్కసారి కట్టిన పందాన్ని మళ్ళీ మళ్ళీ కట్టడరా ఈ పులిగోళ్ల పెద్ద సర్వారాయుడు. ఈ రోజు కొత్త పందెం, కొబ్బరికాయల పందెం. ఈ కొబ్బరికాయని అరిచేత్తో పగలగొట్టాలి. ఏడిచారు. ఈ ఊళ్ళో కొబ్బరికాయని అరచేత్తో పగలగొట్టేవాడు ఎవడు బాబు? మీరు తప్ప. పగలగొట్టిన వాడికి 500 రూపాయలు ఇస్తాను, లేకపోతే 2 కొరడా దెబ్బలు తింటే చాలు. 500 రూపాయలే అయితే నేను పగలగొడతాను. కొబ్బరికాయ కొరడా. ఇంకెవరైనా సరే తినేస్తావా? ఎవడైనా ఉన్నాడా? నేనున్నాను. చూస్తే కొరడా దెబ్బలు తినట్టున్నావు కానీ పందెం కలిసేట్లేవు. ఊరు కొత్త అనుకుంటా అయ్యి అల్లవాయా. ఊరికి కొత్త కావచ్చు, కానీ పందానికి కాదు. కొబ్బరికాయ అరచేత్తో పగలు కొడితే 500 రూపాయలు ఇస్తానన్నావు, మరి మోచేత్తో పగలు కొడితే ఎంత ఇస్తావు? మోచేత్తోనా? 999 రూపాయల 99 పైసలు ఇస్తాను. పగలగొట్టలేకపోతే 9 కొరడా దెబ్బలు తింటావా? దెబ్బకాయ్ కొబ్బరికాయ. ఇప్పుడు ఈ 2 చిప్పల్ని అరచేత్తో పిండి కొబ్బరి నూనె తీస్తాను. ఎంత ఇస్తావు? 999 రూపాయలు. వాడు నిజంగానే నూనె పిండి పెట్టున్నాడు. వాడితో మనకి ముందు డబ్బులు ఇచ్చేయండి. ఆ